ఇఫ్ యూ వాంట్ గాడ్, గాడ్ వాంట్స్ యూ. ఆల్రెడీ మనకంటే ముందే ఆయన మనల్ని కోరుకుంటా ఉన్నాడు. కానీ ఇస్ యువర్ హార్ట్ సో క్లీన్? దేవుడు మనల్ని కోరుకోవాలి అంటే ఆ దేని మనసు మనకి ఇవ్వాలంటే మన హృదయంలో ఉన్న దానికి విరుద్ధమైనవన్నీ కూడా మనం తొలగించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒక దైవచనుడు అంటాడు, హ్యూమిలిటీ అండ్ హానెస్టీ ఆర్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ క్రిస్టియన్స్ షుడ్ హావ్ అంటాడు. హ్యూమిలిటీ అంటే దీన మనసు, హానెస్టీ యథార్థమైన హృదయం. ఇవి రెండు కూడా మనం కలిగి ఉన్నప్పుడు ఆ క్రైస్తవుడు అనేక మందిని దేవుడి తట్టు నడిపించే వాళ్ళు ఉంటారని మాట్లాడతారు అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ మధ్య మాట్లాడుతూ ఆంధ్రాలో ఒక సేవకుడు ఇలా అంటున్నాడు అనమాట, బతికుండ కోడిపిల్లని తీసుకొచ్చి పుంజు కింద పెడతావు ఎవరైనా చచ్చిపోతుంది అంటారు. ఈ మాట అర్థమైందండి? బతికుండ కోడిపిల్లని చచ్చిన పుంజు కింద ఎందుకు పెడుతున్నావు అంటాడు. చచ్చిపోయిన పుంజు కింద ఎందుకు పెడుతున్నావు అన్నాడు. ఈ మాట ఎందుకు అన్నాడా అని ఆలోచించాను నేను చాలాసేపు. నాకు అర్థం కాలేదు. బతుకున్న కోడి ఏంటి, పుంజు ఏంటి, నాకు అసలే ఆ టాపిక్స్ అంటేనే నాకు నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ ఎందుకు ఈ మాట అంటున్నాడు అని ఆలోచిస్తే, ఆ బతుకున్న కోడిని ఒక ఒక సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అనమాట. ఈ మాటలు డెడ్ చర్చెస్ని ఉద్దేశించి, చనిపోయిన స్థితిలో ఉన్న సంఘాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నిజంగా ఒక మంచి విశ్వాసం ఉన్నాడు అనుకో, బ్రతికున్న కోడి అంటే మంచి స్థితిలో ఉన్న విశ్వాసం ఉన్నాడు అనుకో, ఆ సంఘం ఒకవేళ చచ్చిపోయిన స్థితిలో ఉందనుకో, నువ్వు అక్కడ పడితే ఇది కూడా చచ్చిపోతాడు అనే మాటకి చెప్తున్నాడు అనమాట. అంటే ఏమంటున్నాడంటే సంఘము సజీవంగా ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. అంటే చచ్చిపోయిన స్థితిలో ఒకవేళ సంఘం ఉందంటే ఇంకా అక్కడ ఎవరు అడుగు పెట్టరు. కాబట్టి సంఘాన్ని మేల్కొడుతూ ఈ మాట చెప్తున్నాడు అనమాట. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం యేసుక్రీస్తుని వెంబడిస్తున్నామని చెప్పి మనం సంఘానికి వచ్చే వారంగా ఉంటూ ఇంకా చచ్చిన స్థితిలోనే ఉంటే, మనలోని వ్యతిరేకమైన వాటిని చంపుకోలేని స్థితిలోనే మనం ఇంకా ఉండిపోతుంటే, మన దగ్గరికి నూతనమైన వారు నడిపించాలని మనం ఆశపడడంలో ఎలాంటి ఉత్తమమైన విషయం ఉండదు. అలా ఆశపడినా కూడా ఎవరు వచ్చినా కూడా వారికి మన గుణగణాలు వెళ్తాయి, కానీ దేవుని యొక్క గుణగణాలు వెళ్ళవనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి.